మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల విషయం మీద ఆందోళన చేయడానికి బయలుదేరినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు తమని డబ్బులు డిమాండ్ చేశారు. 15 లక్షలు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తామన్నారు అని ఆరోపిస్తూ అది పోలీస్ కేసు పెట్టచ్చు. కానీ ఆ చాటింగ్ మా దగ్గర ఉందన్నారు, పోలీసులకు ఇచ్చామన్నారు వాళ్ళ పిఎస్ సతీష్. కానీ తీసుకెళ్లి కిడ్నాప్ చేసి 30 మందితో కలిసి వాళ్ళని కొట్టబోయారు, చంపబోయారు. చంపరు కానీ కొడతారు గ్యారంటీ. అలాంటి సందర్భంలో సిపిఎం నేతలు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్తో వాళ్ళని రెస్క్యూ చేయగలిగారు. లేకపోతే వాళ్ళు తీవ్రంగా హింసించడానికి సిద్ధపడ్డారు. అలాంటి వ్యవహారం మీద కేసు నమోదైంది. ఆ సతీష్ అనే మోహన్ బాబు పిఏ మీదన A1గా, మోహన్ బాబు A2గా, A3గా మంచు విష్ణు వాళ్ళ అబ్బాయికి కేసు పెట్టారు. వాళ్ళ అబ్బాయి మీద ఈ వ్యవహారం మీద ఇప్పుడు అర్జెంటుగా మోహన్ బాబు కోర్టుకు వెళ్ళిపోయాడు. నన్ను అరెస్ట్ చేయొద్దు, నా జోలికి రావద్దు, నా వయసు 80 ఉంటుంది, నన్ను ముట్టుకోవద్దు. ఇది ఇంతకుముందు అంతే. అప్పుడు మనోజ్ విషయంలో కూడా చేసే వెధవ పనులను చేసే వాళ్ళని సమర్థించుకుంటూ వస్తారు. అప్పుడు ఆ విష్ణు మనుషులు వెళ్ళి మనోజ్ని ఎలా హింసించారు, మనోజ్ మనుషులు ఇక్కడ ఏం గొడవలు జరిగినాయి, ఇదంతా చూశారు. ఇప్పుడు ఇది ఇంత దౌర్జన్యపూరితమైనటువంటి స్వభావానికి మరి ప్రతిసారి కూడా కోర్టులు క్లీన్ చిట్ ఇస్తాయా, ఆయన జోలికి వెళ్ళొద్దని చెప్తాయా చూడాలి.